ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. అధ్యక్ష పదవి ఎన్నిక వ్యవహారంలో రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ ఎంపీలు కూడా సీరియస్ గా ఉన్నారనుకోవచ్చా? డీకే అరుణ గానీ ఈటెల గానీ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి పెద్ద చిచ్చును రేపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటగా ఫస్ట్ ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైందని చెప్పేసి ఉదయం 9 గంటల వరకు ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి కూడా ఈటల రాజేందర్ కు సమాచారం అందింది. సో మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పేసి మొత్తం మీడియా, ప్రధాన మీడియాతో పాటు మొత్తంగా కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా రామచంద్రరావు తెరపైకి రావడంతో మొత్తం రాష్ట్ర అధ్యక్షుడితో పదవితో పాటు బీజేపీలో సమీకరణాలు మారినట్టు కనబడతా ఉన్నాయి. సో రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అంటే అధ్యక్షుడిగా ఇవ్వడం పట్ల కొంత బీజేపీలోని ఒక వర్గం చాలా సీరియస్ గా ఉన్నట్టు కనబడతా ఉంది. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం తాజాగా చూసాము, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డైరెక్ట్ పార్టీకి అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో రాజీనామా చేసేంత వరకు వెళ్ళింది. సో రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి బహిరంగంగానే ప్రకటించారు. సో మొత్తం ఈ పార్టీలోని పరిణామాలు, ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి చెందకుండా అంటే బలోపేతం కాకుండా కొంతమంది కుట్ర పంతున్నారు. ఇప్పటికీ కూడా బీజేపీకి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, ఆదరణ వస్తున్నా కూడా దాన్ని ఓటు బ్యాంకుగా అధికారం దిశగా వెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేయాల్సి ఉండగా దాన్ని కొంతమందికి ఇష్టం లేక తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయకుండా కొంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి రాజాసింగ్ చెప్తూ వచ్చాడు. సో దీని దృష్ట్యాన్ని ఈ రోజు మొత్తంగా కూడా రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి తాను పార్టీ కోసం సర్వం దారపోసాను, తీవ్రవాదుల ఇట్లిస్టులో ఉన్నాను, సో ప్రాణాన్ని తెగించి కూడా పార్టీ కోసం పనిచేస్తే నాకు ఇచ్చే మర్యాద ఇదా, నీ పార్టీకి దండ నీకు దండం అంటూ కూడా ఈ రోజు బహిరంగంగా మీడియా ముంగట ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక రాజాసింగే కాదు, చాలా మంది కార్యకర్తల ఒపీనియన్ కూడా ఇలాగే ఉందని చెప్పేసి రాజాసింగ్ చెప్పాడు. దీంతో పాటు కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు కూడా కాస్త దానికి రాజాసింగ్ చేసే వ్యాఖ్యలకు బలం ఇచ్చేలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అరవింద్ కావచ్చు, అదేవిధంగా చాలా మంది ఈటల రాజేందర్ కావచ్చు, అరవింద్, అదేవిధంగా ఎంపీలు రఘునందన్ రావు, డీకేఆర్ లాంటి వాళ్ళ ఎంపీలు కావచ్చు, కొంతమంది సీనియర్లు కావచ్చు, ఈ మొత్తం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పైన అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం ఏమనుకుంటుంది, అసలు అధిష్టానం ఆలోచన ఏందని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. కేవలం బీజేపీ సీనియర్లు కావచ్చు, కింది స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల వైపు కూడా ఒక చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు పార్టీ అధిష్టానం ఈ విధంగా చేస్తా ఉంది? గతంలో కూడా చూసాం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ వల్ల పార్టీ మంచి ఊపు వచ్చింది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుండే, సీట్లు ఓట్ల శాతం పెరుగుతుంది అనుకున్న క్రమంలో అనూహ్యంగా ఒక్కసారిగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవిని తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో. సో దాని ప్రభావం ఎంత మేర ఉందో అది అందరికీ అనుభవం అయింది. సో ఆ అనుభవాన్ని కూడా గుర్తు చేస్తూ కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో గతంలో ఒకసారి మనకు దెబ్బ తగిలింది, అయినా దాన్ని సరి చేసుకోకుండా దాని నుంచి జరిగిన దాని నుంచి పొరపాటు నుంచి గుణపాఠం చేసుకోకుండా మరీ అలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు అలా అధిష్టానం చేస్తా ఉంది? అధిష్టానాన్ని కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు తప్పుదో పట్టించే విధంగా ఉన్నారని చెప్పేసి వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ వ్యాఖ్యలతో పాటుగా ఇతర కొంత సీనియర్లు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో పార్టీ నిర్ణయం అల్టిమేట్ గా పార్టీ నిర్ణయాన్ని శిరసావ ఇస్తూనే, కానీ ఇది మంచి నిర్ణయం కాదు. సో పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఇప్పటికే మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చాలా స్పష్టమైన తేడా గమనించాము, ఓటు బ్యాంకు పెంచుకున్నాము. సో ఇలాంటి తరుణంలో ఇంకా మరింత బలంగా యాక్టివ్ గా ఉన్న ఒక నాయకుడిని, ఆ బీసీ నాయకుడిని మొత్తంగా కూడా రాష్ట్ర అధ్యక్షుని చేస్తుంటే ఈ రోజు పరిస్థితి మరో రకంగా ఉండేది. మొత్తంగా బీసీ సామాజిక వర్గంతో పాటుగా రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు ఒక భరోసా నింపే ప్రయత్నం చేసే ఉండేవాళ్ళము. అలా కాదని అధిష్టానం
ప్రజలు ఒకటి భావిస్తా ఉంటే ఇక్కడ కార్యకర్తలు ఒకటి భావిస్తా ఉంటే అధిష్టానం మాత్రం మరో రకంగా ఆలోచన చేస్తుందని చెప్పేసి అధిష్టానం తీరుపై కూడా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ వ్యవహారం చూస్తుంటే ఈ రోజు అధ్యక్ష పదవికి సంబంధించి అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన చాలా మంది సీనియర్ నేతలు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగిస్తూ నేను రాత్రి వరకు ఈటల రాజేందర్ అని ఒకవైపు, ఒకసారి అరవింద్ అని మరోవైపు, ఈ రెండు పేర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా తెరపైకి తెచ్చారు. కానీ అనూహ్యంగా ఉదయం నుంచి మొత్తం కూడా సినారియో మారిపోయింది. ఒక్కసారిగా అనూహ్యంగా రామచంద్రరావు తెరపైకి వచ్చారు. సో రాష్ట్ర అధ్యక్షుడు ప్రాబబుల్స్ లో రామచంద్రరావు ఉన్నా కానీ అధ్యక్షుడు అవుతారా అని చెప్పేసి చాలా మంది ఎవరు ఊహించలేదు. సో రామచంద్రరావు ఎందుకంటే చాలా సున్నితమైన స్వభావము, సో కొంత పార్టీని ఇప్పటి ఉన్నట్టు రాజకీయాల నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ట్రెండ్ లో రామచంద్రరావు అంటే సున్నిత మనస్కుడు కావచ్చు, పార్టీని ఎలా లీడ్ చేస్తారనేది చాలా మంది పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కావచ్చు, కొంతమంది నాయకుల ఒపీనియన్ గా తెలుస్తోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే కొద్దిగా అగ్రెసివ్ నాయకత్వం ఉండాలి. రాష్ట్ర నాయకత్వం అగ్రెసివ్ గా పోటాపోటీగా అటు కాంగ్రెస్ ను బీఆర్ఎస్ నుంచి వచ్చే కౌంటర్లను ఎదుర్కొంటూ వారికి ధీటుగా సమాధానం ఇచ్చే నాయకుడు అయితే బాగుండేది అని చెప్పేసి పార్టీలో మెజార్టీ నాయకుల అభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఈ రోజు పొద్దున్న నుంచి జరుగుతున్న పరిణామాలు మాత్రం బీజేపీ కాస్త మింగుడు పడిన వ్యవహారం అనుకోవచ్చు, బీజేపీ కాస్త ఇబ్బందికర పరిణామాలు అని చెప్పవచ్చు. రెహానా, అంటే ఆయన చాలా కాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చారు, వచ్చిన కొద్దిసేపటికే డెసిషన్ తీసుకున్నారు. అలాగే బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా వేయనివ్వలేదన్నట్టు చెప్పుకున్నారు. అలాగే నామినేషన్ వేయడానికి వెళ్తే తన మద్దతుదారులను కూడా బెదిరించినట్లుగా చెప్పారు. సో దీని మీద కారణంతోనే రిజైన్ చేశారని అనుకోవచ్చు అంటారా? అంటే రాజా సింగ్ ముందుగానే ఒక నిర్ణయంతో ఆల్రెడీ స్టిక్కర్ అయి ఉన్నట్టు కనబడుతోంది. సో తీవ్ర రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ముందుగా చెప్పినట్టుగానే అసంతృప్తి ఉన్నటువంటి రాజా సింగ్ రాజీనామా చేయడానికి అక్కడ పార్టీ కార్యాలయానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాగో నామినేషన్ వేయరని తెలుసు, నామినేషన్ వేయడానికి సిద్ధపడ్డా కూడా అడ్డుకుంటారని అవన్నీ విషయాలు తెలిసిన రాజా సింగ్ ఇక పార్టీతో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఒక డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఆ బీజేపీ కార్యాలయం చేరుకొని అక్కడే కిషన్ రెడ్డి ఉంటారు. సో అందరి సమక్షంలోనే పార్టీకి సంబంధించి తనకు పార్టీకి ఉన్న సంబంధాన్ని పెంచుకునేందుకే సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లి నామినేషన్ వేయనందుకు తన వ్యక్తులకు సంబంధించినటువంటి వర్గానికి చెందిన వ్యక్తులు నామినేషన్ వేయకుండా కొంతమంది అడ్డుకున్నారు, బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపిస్తూనే ఈ రాజీనామా చేశాడు. సో ఎప్పటి నుంచో రాజా సింగ్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది అంటే చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కొద్ది రోజుల క్రితం చూసాము, ఇక రాష్ట్ర నాయకత్వం చేతగాని నాయకులు ఉన్నారు. సో కేవలం ఏంటంటే ఇతర నాయకుల మీద ఆధారపడే మనస్తత్వం ఉంది. సో బీజేపీని బలోపేతం చేయకుండా సొంతగా వ్యవహారం నడుపుకున్న వ్యక్తులు ఉన్నారు. అలాంటి నాయకులతో బీజేపీ ఎలా బలపడుతుంది, ఎలా అధికారంలోకి వస్తున్నట్టు ప్రశ్నించారు సో రాజా సింగ్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజీనామా అన్ని చూస్తే ముందుగానే ప్లాన్ ప్రకారం రాజా సింగ్ తన మనసులో